హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. కన్నప్ప 2 టీజర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. టీజర్లో ఉన్న అనేక విషయాల గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకుడు దాసరి విజ్ఞాన్ గారితో చర్చిద్దాం. నమస్తే అన్న. నమస్తే. టీజర్ చూసారా, ఎలా అనిపించింది? నన్ను అడిగితే ఈ మధ్య కాలంలో ది బెస్ట్ టీజర్ అని చెప్తాను 100%. వై? బికాజ్ చరిత్రని చెప్పాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, దొరకరు మనకి. బేసికలీ ఎందుకు తక్కువ మంది ఉంటారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసేవాళ్ళు కూడా తక్కువే ఉంటారు. అంటే లైక్ ఇప్పుడు రామాయణ భాగవతాలు ఇట్లాంటివన్నీ ఇతిహాసాలు తీయాలి అనుకుంటే చూసేవాళ్ళు కూడా తక్కువే ఉంటారు. నార్మల్గా మనం తీస్తే బాగా ఒక విజువల్ వండర్లా తీయాలి అంటే 500-600 కోట్లు ఖర్చు అవుతాయి. అప్పుడు ఏంటంటే వర్కౌట్ అవుద్దా లేదా మార్కెట్ పరంగా, అబ్బా ఎందుకు అన్నట్టు ఆలోచిస్తారు ప్రొడ్యూసర్లు కూడా. ఇంతకుముందు కూడా అంతే. పాత రోజుల్లో కూడా ఇలాంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో కూడా మామూలుగా చెప్పాలంటే ఈ జానపదాలు కానీ లేకపోతే ఈ టైప్ ఆఫ్ సోషియో ఫ్యాంటసీలు కానీ చారిత్రాత్మకమైనవి కానీ తీయాలి అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అబ్బా డబ్బులు వస్తాయా రావా, స్లాట్ వాల్యూ ఉంటుందా ఉండదా అని చెప్పేసి. బట్ ఇప్పుడు చాలా ధైర్యం చేసి అంటే అసలు ఒక హీరో మీద డబ్బులు పెట్టాలంటే ఆ హీరోకి అంత మార్కెట్ ఉందా లేదా అని ఆలోచించే రోజులు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్. అవి ఏవి పట్టించుకోకుండా సింపుల్గా చెప్పాలంటే ఒక చారిటీ టైప్ సినిమా లాగా అనిపిస్తుంది వాళ్ళ మనసులో. నేను ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళాలి. అది ఆల్రెడీ విష్ణు గారు ఇంతకుముందు కూడా అప్పుడెప్పుడో గ్లిమ్స్ రిలీజ్ అప్పుడు కూడా చెప్పాడు టీజర్ అప్పుడు. నాకు 2015 నుంచి కథ రాసుకుంటున్నా అనుకున్నా తీయాలని. ఎప్పుడు శివానుగ్రహం వస్తుందో అప్పుడే తీద్దాం అనుకున్నాను. అనుకోకుండా ఓ రోజు వచ్చింది, బాగా వెళ్ళి వర్కౌట్ చేశాను, కథ మీద పట్టు వచ్చింది, అప్పుడు తీద్దాం అనుకున్నాము. అలా స్టార్ట్ చేస్తే ఇప్పటికీ ఈ జర్నీ పూర్తయింది అని. దీన్ని ఏమంటారు, ఇండోనేషియా ఎందుకు అంత దూరం ఎందుకు అనే వాళ్ళకు కూడా ఒక ఆన్సర్ ఉంది. ఇప్పుడు మనం గ్రీన్ మ్యాట్లో చేసి దాన్ని నువ్వు ఎన్ని అద్భుతాలన్నా సృష్టించుకొని రెండరింగ్ చేయాలన్నా కూడా అంతే కాస్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇదేంటంటే వీళ్ళకి న్యాచురల్గా వర్కౌట్ అయిపోయింది. అందరిని ఒకసారి తీసుకెళ్ళి అక్కడ పెట్టడమే, ఇంకా లొకేషన్స్ అన్ని మనమే ఇష్టం ఉన్నట్టు ఆడుకోవచ్చు. ఇలా బడ్జెట్ తక్కువ ఇది. నువ్వు ఇదే కన్నప్ప కంప్లీట్గా నువ్వు సీజీ వర్క్ ఇచ్చావంటే నీకు 250 నుంచి 300 కోట్లు అవుతుంది బేసిక్గా. ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అది ఆల్రెడీ ఫస్ట్ మొన్న సాంగ్ రిలీజ్ అయినప్పుడు తెలిసింది, అంతకుముందు గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు తెలిసింది. ఇక ఇప్పుడు కూడా అందరు ఆర్టిస్టులను పరిచయం చేస్తారు రిలీజ్ చేసినటువంటి. ఇంకా కొంతమంది ఉన్నారు, అందరినీ పరిచయం చేయాల, కొంతమంది హిడనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ మెయిన్ ఆర్టిస్టులు అందరినీ పరిచయం చేశారు, వాళ్ళ క్యారెక్టర్స్ రివీల్ చేశారు, వాళ్ళ హావభావాలు చూపించారు. బాగుంది. బట్ ఇక్కడ టాస్క్ ఏంటంటే కన్నప్ప అనేది యాక్చువల్లీ శ్రీకాళహస్తి రిలేటెడ్ స్టోరీ కదా. బట్ శ్రీకాళహస్తి అనేది ఒక నార్మల్ న్యాచురల్ అంటే మా నార్మల్ ట్రీస్తో అట్లా ఉంటుంది. బట్ వీళ్ళు చూపెడుతుంది ఏంటంటే ఇది ఒక ఫారెన్లో తీస్తున్నట్టు తెలుస్తుంది. బట్ దానికి దీనికి పొంతన ఎట్లా కుదురుతుంది, ఎట్లా దీన్ని వర్కౌట్ చేయగలరు? ఇప్పుడు శ్రీకాళహస్తిలో మనకి ఇది ఏదైతే ఉందో అప్పుడు కన్నప్ప జరిగినప్పుడు ఆ చెట్లు ఆ మొద్దులు అవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ టైప్ లొకేషన్స్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళారు. కన్నప్ప నిజంగా జరిగినప్పుడు ఎవరు చూడలా, ఆ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఒకప్పుడు సినిమాలో కన్నప్పని చూసి మనం పోల్చుకుంటున్నాం అంతే. ఇప్పుడు మన పక్కన ఉన్న ఊర్ల పేర్లు చెప్పి మనం పోల్చుకుంటున్నాం. మేబీ క్రియేటివిటీ అంటే ఆ మాత్రం లిబర్టీ తీసుకోవాలి, తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు ఈవెన్ బాహుబలి అయినా సరే మహాభారతంలో జరిగిన కథే, ఒక చిన్న ఉపకథ అది, దాన్ని తీసుకొని సినిమా చేశారు. అప్పట్లో నిజంగా కొండలు అంత పెద్ద వాటర్ ఫాల్ ఉన్నాయా అంటే ఏం మాట్లాడలేవు. సో ఆ మాత్రం లిబర్టీ ఉంటుంది, తీసుకోవచ్చు, తప్పలేదు. బట్ అయితే ఇక్కడ టీజర్లో కొన్ని క్యారెక్టరైజేషన్స్ కొన్ని వింతగా అనిపిస్తున్నాయి. సో లైక్ గూడాల్లో ఉన్నట్లు ఎవ్రీబడి ఆర్ ట్రైబ్స్ అలాగే ఉంటారు, అడవుల్లోనే ఉంటారు, అలాగే ఉంటారు. ట్రైబల్స్కి వాళ్ళ వేషధారణ అలంకరణ అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. నువ్వు ఎన్నైనా తగిలించుకోవచ్చు, నీ ఇష్టం. టీజర్లో అందరూ అంటే యాక్టర్స్ ఎవరైతే కనపడుతున్నారో వాళ్ళందరూ కూడా మా ఎలక్షన్ టైంలో మంచు విష్ణు పక్కన నిలబడ్డ ఎవరైతే ఆ ప్యానల్ సభ్యులు ఉంటారో వాళ్ళే కనపడుతున్నారు ఎక్కువగా. అంటే ఏంటి రీజన్? అలా సపోర్ట్ చేస్తే ఇలాంటి సినిమాలో పెట్టుకుంటారు. ఇది తప్పు. మా ఎలక్షన్ అప్పుడు మోహన్ లాల్కి ఏం సంబంధం? బిగ్ యాక్టర్స్ మన ఇక్కడ తెలుగు ప్యానల్ గురించి మాట్లాడుతున్నా. సురేఖ గారు కానివ్వండి, అయ్యో రామచంద్ర, వాళ్ళంతా మా ఆర్టిస్టులు. మంచు విష్ణు ఉన్నా వాళ్ళే ఉంటారు, చిరంజీవి సినిమా ఉన్నా. మరి అట్లాంటప్పుడు బోలాశంకర్లో కూడా ఉంది సురేఖవాణి. మరి ఏంటి? ఇప్పుడు బోలాశంకర్లో ఫుల్ లెంత్ రోలే కదా ఆమెది కూడా.
మా ఎలక్షన్ తర్వాతేగా బోలా శంకర్ కూడా వచ్చింది. మరి దానికేం మాట్లాడతాం? అదేం లేదు, ఎవడో అనుకుని ఉంటాడు ఇట్లాంటి, మీరు సోషల్ మీడియాలో చిల్ల చితక న్యూస్లన్నీ స్ప్రెడ్ చేసేవాడు ఉంటాడు, ఎవడో అడ్రస్లు ఒకటి చెప్పుంటాడు. బట్ అదేం చూడాల్సిన అవసరం లే. వాళ్ళంతా మా ఆర్టిస్టులు, మంచు విష్ణు ఆర్టిస్టులు కాదు, మంచు విష్ణు అసోసియేషన్ కూడా కాదు, అది మా అసోసియేషన్. సో అందరినీ వాడుకున్నాడు అంతే, అదేం లేదు. ఇప్పుడు రుద్ర క్యారెక్టర్కి సంబంధించి ఇది వరకు ట్రోల్స్ వచ్చాయి ప్రభాస్ గారికి సంబంధించి. సో బాగలేదని, అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారని, లేకపోతే డమరుకంలో రాక్షసుడు సంథింగ్ అతని పక్కన ఉంటా, అట్లాంటి దాంతో పోలీసు కొంతమంది ట్రోల్ చేశారు. బట్ ఈరోజు లిటరల్లీ ఒక చిన్న లాస్ట్ ఎండింగ్లో ఒక లుక్ అట్లా కనపడంగానే ఒక చిన్న గూస్ బంప్స్ అలా వచ్చాయి. అయితే ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది మీ అభిప్రాయం? ఖచ్చితంగా ప్రభాస్ గారిని పెట్టారు, పాన్ ఇండియా లెవెల్ స్టార్ని పెట్టుకున్నాడు అంటే ఆ మాత్రం ఎలివేషన్స్ ఉంటాయి, ఆ సీన్స్ కూడా అలాగే ఉంటాయి. పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకున్నప్పుడు ఏంటంటే నువ్వు క్యామియోస్కే పరిమితం చేయకుండా వాళ్ళ డేట్స్ని పూర్తిగా యూస్ అంటే గెటప్ వేసిన తర్వాత ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటారు. కొంచెం స్క్రీన్ స్పేస్ వీలైనంత వరకు పెంచాలని ట్రై చేస్తాడు. ఇంకోటి చెప్తాను విను, మంచు విష్ణు లాంటి ఒక హీరో ప్రభాస్ని పెట్టుకొని చేశాడు అంటే ఆయన ఒప్పుకోవడం కూడా ఒక గ్రేట్. అసలు ఈయన పెట్టుకోవాలని ఆలోచన రావడం కూడా గ్రేట్. ఎందుకంటే ఇంతమందిని పెట్టుకుంటే నేను ఎక్కడ డీవియేట్ అయిపోతానన్న ఫీలింగ్ కూడా లేదు. నేను సినిమా చేస్తున్నాను, నా క్యారెక్టర్ ఇది, తిన్నాడు అంతే. ఆ క్యారెక్టర్కి ఈయన సూట్ అవుతాడు, ఈ క్యారెక్టర్ ఈయన సూట్ అవుతారు, అలాగే వెళ్ళాడే తప్పితే ఇంకా ఎక్కడ ఏమనిపించలే. డేవన్ ఎంత కలెక్ట్ చేయొచ్చు నాకు కన్నప్ప? అంత చెప్పలేము లేదు. డేవన్ ఎంత కలెక్ట్ చేయొచ్చు? ప్రభాస్ గారు ఉన్నారు కదా ఇక్కడ మెయిన్, అది వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అనేది లేదు. ఈ మూవీకి తగ్గ మార్కెటే ఉంటుంది. వాళ్ళు రిలీజ్ చేసుకునే థియేటర్స్ని బట్టి వాల్యూ ఉంటుంది అంతే. కాంపిటీషన్ని బట్టి, రిలీజ్ చేసుకునే థియేటర్స్ని బట్టి. నువ్వు ఎవరున్నా సరే కాంపిటీషన్ ఉంటే నీకు రావాల్సిన కలెక్షన్స్ తగ్గివే వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది, సోలోగా వచ్చింది, దేవరా సోలోగా వచ్చింది, అట్లా వస్తే వచ్చే కలెక్షన్స్ వేరు. నువ్వు ఎంత రిలీజ్ చేసుకుంటే అంత. అక్కడ ఎవరు ఉన్నారు అనేది కాదు, నువ్వు ఎవరు లేకుండా కూడా జస్ట్ మన ఇద్దరిని కూర్చోబెట్టి కూడా నువ్వు సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా ఒక 1,00,000 స్క్రీన్లలో రిలీజ్ చేస్తే కూడా నీకు ఫస్ట్ డే 500 కోట్లు వస్తాయి. అదే విషయం, అది చెప్తున్నా. సో ఇక్కడ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనేది కొనసాగింపుకు ఉపయోగపడుతుంది తప్ప ఫస్ట్ డేకి పెద్దగా యాప్టే ఉండదు. నువ్వు ఎన్ని రిలీజ్ చేసుకుంటే అంతే డబ్బులు వస్తాయి. రైట్. ఇప్పుడు కన్నప్ప అనే సబ్జెక్ట్ ఫస్ట్ నుంచి కూడా విష్ణు అనే పేరే వినపడుతుంది తప్ప దీని డైరెక్షన్ ఎవరు, కెమెరామ్యాన్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇలాంటి ఎలిమెంట్స్కి సంబంధించి ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. అదర్ మూవీస్ కన్నిటికి కూడా బాగానే వినిపిస్తూ ఉంటుంది అబ్బాస్ అనేది. బట్ ఇక్కడ విష్ణు తప్ప ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంకెవరు కనపట్లేదు. ఏంటి రీజన్ దీనికి? కన్నప్పకి విష్ణు తప్ప మిగతా అందరూ కనబడుతున్నారు అనేదే ఫీలింగ్ మొన్నటి వరకు మాకు. యాజ్ ఆర్టిస్ట్ వైజ్ కాదు, అందరూ కూడా టెక్నికల్ వైజ్గానే మహాభారతం డైరెక్టర్ అంట అని మొత్తం డైరెక్టర్ మీదనే ఉంది. అసలు పలానా ఆయన మ్యూజిక్ అంట అని ఆయన మీదే ఉంది ఫోకస్ అంతా. విష్ణు చాలా తక్కువ ఫోకస్ ఉంది, మిగతా వాళ్ళ మీదే ఎక్కువ ఫోకస్ నడుస్తుంది కన్నప్ప పైన. యాక్చువల్గా టైటిల్ రోల్ మాత్రమే విష్ణు, కానీ కంప్లీట్ సాంకేతిక నిపుణులనే హైలైట్ చేస్తాను. నిన్న ముంబైలో కూడా కంప్లీట్ సాంకేతిక నిపుణుల గురించే మాట్లాడారు అందరూ. ఎక్కడ చూడు వాళ్ళే హైలైట్ అవుతున్నారు. నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉల్టా వచ్చింది. బట్ విష్ణు చాలా తక్కువ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆర్టిస్ట్ వైజ్గా, టెక్నికల్ వైజ్గా. అంటే ఇక్కడ మెయిన్గా అంత ఫోకస్ అవడానికి కారణం విష్ణు గారికి అంత బడ్జెట్ అని పెట్టి చేసుకోవడమా, అదేనా? అట్లా కూడా ఏం లేదు. ఆ సినిమాకి అంత అవసరం, వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్కి అంత, అక్కడ విష్ణువే ఉండాల్సిన అవసరంలా. నువ్వు ఎవరిని పెట్టినా సరే, గ్రీన్ మ్యాట్లో ఒక ఏ రోబోని సృష్టించినా సరే ఆ సినిమాకి అంత బడ్జెట్ అవసరం, అక్కడ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కన్నప్పకి రాబోయే ఛాలెంజెస్ ఏంటన్నా? ఏమీ లేవు. బంగారంలాగా సినిమా తీసుకున్నారు, హ్యాపీగా 10 మందికి చూపిద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ టార్గెట్స్ ఏమీ లేవు, ఏదో సంపాదిద్దామని లేదు, ఇంకేదో చేద్దామని లేదు, కోట్లు కొల్లగొడదామని లేదు, పోగొట్టుకుందామని లేదు, ఏమీ లేవు. జస్ట్ శివుడి పైన భక్తితో ఒక సినిమా తీద్దాం అనుకున్నాడు, ప్లెజెంట్గా తీశాడు, 10 మంది చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారు అంతే. అంతకు మించి వేరే ఉద్దేశాలు కూడా లేవు. మొన్నే కదా శివరాత్రి అయింది, ఐ మీన్ 4-5 days కూడా అవ్వలేదు. బట్ ఆ టైంలో రిలీజ్ చేస్తుంటే బాగుండు కదా టీజర్, ఎందుకు ఇప్పుడు వీళ్ళు? ఇప్పుడు ఆ రోజు శివరాత్రి రోజు టీజర్ రిలీజ్ చేస్తే ఎంత కాదనుకున్నా శివరాత్రే హిట్ అవుతుంది. ఆ రోజు శివరాత్రి హీరో, శివరాత్రి తర్వాత రిలీజ్ చేస్తే కదా కన్నప్ప హీరో. మరి శివరాత్రి రోజు ఎంత కాదన్నా శివరాత్రి శివుడే హీరో, శివరాత్రి తర్వాత చేస్తేనే కన్నప్ప హీరో, జనాలకి రీచ్ ఎక్కువ ఉంటుంది. రైట్. ఇప్పుడు కన్నప్పని అడ్డుకునే దానికి ఏదన్నా శక్తులు వెనక నుంచి పనిచేస్తున్నాయి ఉంటాయి, అవి యాజ్ యూజువల్గా ఉంటాయి.
ఎప్పుడు ఉంటాయి. మన దేవరకు ఉన్న వాళ్ళే, పుష్పకు ఉన్న వాళ్ళే దీనికి కూడా ఉంటారు, ఆబ్వియస్లీ ఉంటారు. చేస్తే ఎలాంటి డ్యామేజెస్ అవ్వచ్చు అన్న? ఇంతే, అది బాగాలేదు ఇది బాగాలేదని ట్రోల్ చేసుకుంటారు. ట్రోల్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఎక్కడ స్ట్రైక్లు వేస్తారు అని చెప్పేసి ఇంకా తెలివిగా థియేటర్కి ఫస్ట్ డే వెళ్ళేసి ఫస్ట్ షో టికెట్లన్నీ బుక్ చేసుకొని అది బాగాలేదు ఇది బాగాలేదని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ పాజిటివిటీ వచ్చినా కూడా బెదిరించి రాయిపిచ్చాడు, ఇలా యూట్యూబ్ ఛానల్ మీద స్ట్రైక్స్ వేసి విష్ణు అనే పేరు అయితే వస్తుంది కదా విష్ణుకి. ఏంటి ఎలాంటివి? ఇప్పుడు రేపు ఇప్పుడు పాజిటివ్ నిజంగానే సినిమా బాగుంది, బాగుంటది కూడా అని అనుకుంటున్నాను. నాకైతే టీజర్ చాలా బాగా నచ్చింది, చాలా. సో సినిమా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా తీసాడు. ఇఫ్ ఇన్ కేస్ రైటర్స్ లేకపోతే యూట్యూబర్స్ మంచిగా రివ్యూ పెట్టినా కూడా విష్ణు ఇలా ఆల్రెడీ ఇది వరకు యూట్యూబర్స్ ని బెదిరించి స్ట్రైక్స్ వేసి మరి పాజిటివ్ రివ్యూస్ కోసం ట్రై చేశాడు. సో ఇది కూడా పెయిడ్ రివ్యూ లేకపోతే ఇది కూడా ఇలాంటి బెదిరింపు తాలూకు రివ్యూసే అని అభిప్రాయం వస్తుంది కదా జనాల్లో. ఎవరికైతే వచ్చిందో ఆ జనాల్ని తీసుకురా, నేనే తీసుకుంటా, ఒక్కొక్కడిని 32 పలురాలు నా చెప్పుతో కొడతా. అలాంటి అభిప్రాయాలు ఎవరికి రాకూడదు, రావు కూడా. అంత దరిద్రంగా ఆలోచించేవాళ్ళు అసలు మనిషే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం ఏంటంటే బెదిరించి మరీ మంచిది చెప్పడానికి ఎవడో ఉండడు. చూసినోడికి అర్థమైందిగా ఏది బాగుంది ఏది బాగా. ఇప్పుడు దేవరా ఉంది, బాగాలేదని చెప్పాడు ఎవడో మైక్ పట్టుకొని, చూసిన వాళ్ళందరికీ నచ్చిందిగా, అరే బాగుంది అన్నారు. పుష్ప ఉంది, బాగాలేదు ఫ్లాపు అన్నారు. రీలోడెడ్ వర్షన్, మరి బాగాలేని సినిమాకి 20 నిమిషాలు అతికిస్తే ఎంత, అతికించకపోతే ఎంత? పెద్ద హిట్, మళ్ళీ తండాలకు వెళ్ళారు. మరి ఇప్పుడు దీనికి ఎందుకు అట్లా వస్తుంది? ఎవడనుకుంటాడు అట్లా? అసలు అనుకునేవాడు ఎవడాడు? ఎందుకు అనుకుంటారు? ఆయన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. రైట్, ఓవరాల్గా కన్నప్ప గురించి అయితే ఇది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న.